నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. ఆ పార్టీకి సంబంధించిన నలుగురు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే లొంగిపోయిన నలుగురిలో చాలా కీలకమైన వ్యక్తులు, అందులో ఇద్దరైతే మాత్రం ఏకంగా సీసీ మెంబర్ స్థాయి ఉన్న వ్యక్తులు కావడంతో ఇక మావోయిస్టు పార్టీ ప్రభావంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాదాపుగా మావోయిస్టు పార్టీ ప్రస్థానం కూడా ముగిసినట్లేనే, ఇక చివరి దశకు చేరుకున్నట్టే అన్నట్టుగా కూడా తాజా పరిణామాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక సందర్భంలో అయితే మాత్రం ఇక పార్టీ కొనసాగుతుందా లేదా అనే చర్చ జరుగుతున్న సందర్భంలో కీలక నేతలందరూ కూడా కొందరు సరెండర్ కావడం, మరికొందరు ఎన్కౌంటర్ కావడంతో ఆపరేషన్ కగార్ విషయంలో ఇక చివరి దశకు మావోయిస్టు పార్టీ చేరుకుందనే చర్చ అయితే కొనసాగుతుంది. తెలంగాణ డీజీపీ ఎదుట అయితే మాత్రం నలుగురు కీలక నేతలు లొంగిపోయారు. ఆ లొంగిపోయిన సంబంధించిన దాంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకైతే డీజీపీ చెప్పారు. దాంతోపాటు లొంగిపోయిన దాంట్లో ఇద్దరు కీలక నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని మాట్లాడారు. అందులో భాగంగా తెలంగాణ పోలీసులు కూడా ఈ యొక్క పత్రికా ప్రకటనకు సంబంధించిన కొంత డేటా కూడా ఇచ్చారు. ఈ ప్రకటనలో ఏముంది, అలాగే ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది అనే విషయాలని అయితే మాత్రం ఒకసారి ఈ వీడియో ద్వారా ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నలుగురు పేర్లు కాస్త వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, పూర్తిగా కాకుండా కానీ షార్ట్కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి తిప్పిరి తిరుపతి, ఆయన ఇప్పుడు అలియాస్ దేవ్జీగా ఉన్నారు. ఆయన పార్టీలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు. ఒక టైంలో సీసీ కార్యదర్శి అంటే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు కూడా చాలామంది కూడా ధృవీకరించారు. ఆయన ఇక కార్యదర్శి అని కూడా ప్రకటించారు. కానీ డీజీపీ ఈరోజు చేసిన వ్యాఖ్యలు కాస్త భిన్నంగా కనిపించాయి. బయట ప్రచారం జరుగుతుంది నిజమే, ఆయన సీసీ మెంబర్ అన్నది నిజమే, అలాగే కార్యదర్శిగా అని బయట జరుగుతున్నప్పటికీ కూడా పార్టీ ఒక ఓటింగ్ ప్రకారం కానీ ఇంకా ఎన్నుకోలేదు పార్టీ మొత్తం కూడా. ఎందుకంటే పార్టీలోని కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉండడం, కొంతమంది బయటికి వెళ్ళడం ద్వారా ఆయనను అధికారికంగా ఎన్నుకున్నట్టు ఎక్కడ ధృవీకరణ లేదు. కాబట్టి ఆయనను ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యుడు అన్నట్టుగా కూడా ప్రస్తావించారు. మామూలుగా దేవ్జీ పార్టీ చీఫ్ అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ డీజీపీ మాత్రం సీసీ మెంబరు అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడు అంటూ ఒక పదాన్ని ఆయన మాట్లాడి ఈ అంశానికి ఒక కొత్త చర్చ వచ్చేలాగా చేశారు. సరే, దేవ్జీ గారి విషయానికి వస్తే మాత్రం 62 సంవత్సరాల ఆయన వయసులో దాదాపు సగానికి పైగా దాదాపు 44 సంవత్సరాలు ఆయన మొత్తం కూడా ఈ నిషేధిత మావోయిస్టు పార్టీలో భాగంగా అజ్ఞాతంలో ఆయన అయితే మాత్రం ఆ పార్టీకి సేవలు అందించారు. చాలా పెద్ద పర్సను ఆయన. దేవ్జీ దొరికితే దాదాపుగా మావోయిస్టు పార్టీ ప్రభావం అనేది తగ్గిపోయినట్టే. దేవ్జీ అసలు దొరికే పరిస్థితి ఉండదు. మార్చి 31 తర్వాత ఆయన 31 లోపు దొరికే పరిస్థితి ఉండకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు పడ్డారు. సాంకేతికంగా కూడా ఎక్కడ కూడా చిక్కకుండా అయితే మాత్రం ఆయనే అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశారని తెలిసినప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం మరే ఏం జరిగిందో తెలియదు. కానీ ఎట్టకేలకు ఆయన తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదే ఇప్పుడు ఆ పార్టీగా మనుగడపైనే ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరొకరు ఇక మల్లా రాజిరెడ్డి వారి వయసు విషయానికి వస్తే మాత్రం 76 సంవత్సరాలు. అలాగే పార్టీకి ఆయన చేసిన సేవల టైం కనుక చూస్తే మాత్రం 46 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఇంకో విషయం, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మాత్రం ఆయన ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కాసిం సొంత మామ వారంటే రాజిరెడ్డి గారి కూతుర్నే కాసిం గారు వివాహం చేసుకున్నారు. అందుకనే అల్లుడు, ఇప్పుడు ప్రస్తుతానికి రాజిరెడ్డి గారి అల్లుడు ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ ఏదైతే ప్రొఫెసర్ కాసిం గారు అయితే ఉన్నారు. చూడాలి మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తానికైతే మాత్రం ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. మరొకటి, ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఒక సంచలనమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి అని అడిగిన ప్రశ్నకైతే మాత్రం మావోయిజం అనేది ఎప్పటికి కూడా నశించదు, మావోయిస్టు పార్టీకి అంతం అనేది ఉండదు అనే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ డీజీపీ సమక్షంలో కీలక పోలీసుల సమక్షంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మొత్తం ప్రెస్ మీట్లో సంచలనంగా మారాయి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఎవరు కూడా ఆ పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అలాగే అయిపోయింది అన్నట్టే చాలామంది చెప్తున్నారు తప్ప మావోయిజానికి అంతం లేదు, మాకున్న పరిస్థితుల్లో మేము బయటకు వచ్చాం తప్ప అది ఎప్పటికీ ఎవరు కూడా ఏమి చేయలేరు, అది మళ్ళీ కొత్తగా పురుడు పోసుకున్న ఆశ్చర్యం లేదన్నట్టుగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలే ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి. చూడాలి మరి, అంతం లేదన్నారు, మరి కొత్తగా మరి ఇంకొక మార్గంలో
ఈ యొక్క భావజాలం నడుస్తుందా, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా మరి ఎన్నికల ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఓటు చైతన్యం ద్వారా మరి రాజకీయాలకు వస్తారని మాత్రం తెలియాల్సిన అవసరం అవుతుంది. అలాగే ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అయితే మాత్రం త్వరలో క్లారిటీ ఇస్తారనే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన కూడా చాలా ముఖ్యమైన క్యాండిడేట్. ఇవాళ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన ప్రస్తావన గురించి మాట్లాడుకుంటే మాత్రం చివరి నిమిషంలో అంటే అందరి పేర్లు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపించినప్పుడు కూడా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎక్కడా, దామోదరు ఆచూకీ కోసం అదుపు కోసం చూస్తున్నారు, పోలీసులు ఇంకా వెతికే ప్రయత్నంలో చేస్తున్నారు, అలాగే లొంగుబాటు కావడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వచ్చినాయి తప్ప ఈయన లొంగిపోయినట్టుగాని ప్రధానంగా ఎక్కడ కూడా వార్తలు రాలేదు. దాదాపు ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎంతసేపు దేవ్జీ గారు అలాగే మల్లా రాజిరెడ్డి గారు అయితే మాత్రం లొంగిపోయారు, దాంతోపాటు ఒక 15 మంది లొంగిపోయారు, పెద్ద ఎత్తున జరిగింది. కానీ గణపతి విదేశాల్లో ఉన్నట్టు వార్తలు, అలాగే దాంతోపాటు చొక్కారావు దొరికాడా లేడా అని ఒక క్వశ్చన్ మార్క్తోనే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈయన కూడా లొంగిపోయారు. ఇలా మొత్తానికైతే మాత్రం ముగ్గురు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వీళ్ళు ఒక కీలక స్థానంలో ఉండి మొత్తానికి లొంగుబాటు అయితే పట్టారు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, ఈయన విషయానికి వస్తే మాత్రం ఈయన వయసు అయితే మాత్రం 62 సంవత్సరాలు, 36 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీకి అయితే సేవలు చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈయన ఏపీకి సంబంధించిన వ్యక్తి. గుంటూరులో జన్మించిన నరసింహారెడ్డి గారు తెలంగాణ కేడర్కు పనిచేస్తున్నట్టయితే మాత్రం డీజీపీ అయితే మాత్రం శివధర్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన తెలంగాణ పార్టీ కోసమే, తెలంగాణ మావోయిస్టు పార్టీకి సేవలు అందిస్తున్నారు, ఏపీ సంబంధించిన వ్యక్తి అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సందర్భంలో 11 మంది మాత్రమే తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు ఉన్నట్టయితే మాత్రం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా స్పష్టం చేశారు. గతంలో 17 మంది ఉన్నది వాస్తవమే, ఆ తర్వాత ఇద్దరు తర్వాత 15 మంది. ఇప్పుడైతే మాత్రం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 11 నుండి 12 మంది మాత్రమే, అంటే అధికారికంగా 11 అన్నప్పటికీ కూడా ఇంకొక పేరు మిస్ అయింది. ఆ పేరు విషయంలో మాత్రం ఆయన కూడా కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతానికైతే మాత్రం మేము ఇచ్చిన డేటా ప్రకారం 11 మందిని మాత్రమే మీరు ఒక రాసుకోండి, 11 మంది లెక్క మాత్రమే తేలింది అనే ఒక విషయాన్ని కూడా చెప్పారు. మరోవైపు రివార్డుల విషయానికి వస్తే తిప్పిరి తిరుపతి గారికి అలాగే మల్లా రాజిరెడ్డి గారికి 25 లక్షల రివార్డు, దాంతోపాటు వాళ్ళ రక్షణకు పూర్తిస్థాయి బాధ్యత ఇస్తామని కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకంలో భాగంగా హెల్ప్ చేస్తామని కూడా శివధర్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మా ప్రాణాలను వాళ్ళ ప్రాణాలకు అడ్డుగా నిలబెడతాం, వాళ్ళని కాపాడుకుంటామని కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గారికి, దాంతోపాటు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న గారికి అయితే మాత్రం 20 లక్షల రివార్డు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ సీసీ స్థాయిలో ఉన్నందుకు వాళ్ళకి 25 లక్షలు, అలాగే వీళ్ళు స్టేట్ కమిటీ స్థాయిలో ఉన్నందుకు 20 లక్షలు ఇచ్చారని అనుకోవచ్చు. మరి మొత్తానికైతే మాత్రం ఇది రివార్డు సంబంధించిన అంశం. దాంతో పాటుగా తిప్పిరి తిరుపతి గారు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా సంచలనంగా కూడా మారాయి. ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు మాత్రం ఆయన ఒక 2 విషయాలను అయితే మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి, నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను, త్వరలో రాజకీయ వేదిక ద్వారా నా యొక్క ప్రస్థానం ఉంటుంది అనే ప్రయత్నం అయితే మాత్రం తిరుపతి గారు అలియాస్ దేవ్జీ గారు అయితే మాత్రం చాలా స్పష్టం చేశారు. చూడాలి మరి ఆయన ఏ రాజకీయ వేదిక ద్వారా వెళ్తారు, కొత్త రాజకీయ వేదిక పెడతారా, ఆ పెడితే ఇప్పుడు నిలబడుతుందా లేదా అనేది మాత్రం అది మరొక రకమైన చర్చ. కానీ మొత్తానికి ఆ విషయం చెప్పారు. దాంతోపాటు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకైతే మాత్రం ఆయన చాలా స్పష్టంగా ఈ సమయంలో ఎలాంటి అపోహలకు ఎలాంటి సమస్యలకు తావిచ్చే పరిస్థితి కాదు, ఈ సమయంలో ఎవరిని నిందించాల్సిన సందర్భం కాదు, నేను ఏ విషయాన్నైనా నేను బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా చాలా సందర్భాలు చెప్తా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాత్రం నా గురించి మాత్రమే చెప్పగలను తప్ప పార్టీ గురించి మరే అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం కానీ చెప్పే సమయం కానీ చెప్పే సందర్భంలో కానీ నేను లేనంటే మాత్రం ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇదే ఒక్కటే సమాధానం చెప్పారు. అంటే త్వరలో నేను క్లారిటీ ఇస్తాను, ఇప్పుడు ఏ అంశాన్ని కూడా మాట్లాడినా కానీ అది ఇంకో రకమైన చర్చ అవుతుంది, ఇది సమయం సందర్భం కాదు అంటూ కూడా చాలా సమయస్ఫూర్తితో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ రాజిరెడ్డి గారు అయితే మాత్రం చాలా అద్భుతంగా పార్టీ మనుగడ అనేది వ్యక్తులు అంటే వస్తారు పోతారు, కానీ పార్టీ అనేది చావదు, పార్టీకి అంతం లేదు, ఎవరు కూడా అంతం చేయలేరంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా షాక్కు గురి చేశాయి.
ఇక బడే చొక్కారావు అలాగే నూనె నరసింహారెడ్డి గారు మాత్రం మాట్లాడలేదు మీడియా ముందుకు. చొక్కారావును అడిగినా కానీ దామోదర్ గారు మీడియా ముందు మాట్లాడలేదు. ఇక ప్రధానంగా ఇద్దరు కూడా ఒకేడే అంశాన్ని మాట్లాడడంతో కొత్తగా మాట్లాడేది ఏముంది, ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదన్నట్టు కూడా అర్థమైపోయింది. ఇక ఎస్ఐబి అనేది కీలక పాత్ర పోషించిందంటూ డీజీపీ మాట్లాడారు. ఎందుకంటే ఎస్ఐబి చాలా జాగ్రత్తగా చాలా సంప్రదింపులు జరిగి చాలా అంటే ఎక్కడ ఇబ్బందులు కాకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళను సరెండర్ చేసుకోవడంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి అయితే మాత్రం ఆయన ఒక కితాబ్ ఇచ్చారు. తప్పకుండా ఇది మంచి పరిణామం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం ఇటు రివార్డులు అలాగే అలాగే వాళ్ళ భవిష్యత్తు పైన మాత్రం క్లారిటీ ఇచ్చారు. చివరిలో ఏం చెప్పారంటే ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు పిలుపు మేరకు తప్పకుండా అందరూ రావాల్సిన అవసరం ఉంది. 2025 అక్టోబర్ 21న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ మావోయిస్టు సభ్యులకు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పారు. ఆ యొక్క పిలుపు మేరకే మేమంతా కూడా సరెండర్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాము. ప్రాణ నష్టం జరగకుండా సరెండర్ కండి, అలాగే ప్రభుత్వము ఇస్తున్న అన్ని రకాల సౌకర్యాలను కూడా అనుభవించండి, అలాగే ప్రజాక్షేత్రంలో మీకు కొట్లాడడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయని కూడా పదే చెప్పి ఇంకా అంటే తెలంగాణలో ఇక మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయడానికి డీజీపీ గారు అయితే మాత్రం ఆయన నొక్కి వక్కానిచ్చి మరీ చెప్తున్నారు. చాలామంది బయటికి రావాల్సిందే, బయటికి రండి, మీకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంలో రాష్ట్రంలో ఇక రాష్ట్రానికి సంబంధించిన కేడర్ ఎవరు కూడా ఇక లేరు. అందరు కూడా మేము అందరినీ కూడా ఇక తెలంగాణ పరంగా అయితే మాత్రం ఇక మావోయిస్ట్ అనేది ఇక లేరు అనే ఒక ముద్రను అయితే చెప్పే ప్రయత్నంలో భాగంగా పదే చెప్పే ప్రయత్నం చేశారు. మనం ఇంతకుముందే రివార్డుల గురించి మాట్లాడుకున్నాం, అలాగే పునరావాస ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకున్నాము, ఎస్ఐబి గురించి మాట్లాడుకున్నాము. ఒక లెక్క కూడా చెప్పారు. ఆ లెక్కలో ప్రధానంగా టోటల్ అంటే ఇప్పటివరకు అయితే మాత్రం 591 మంది అయితే మాత్రం ఇప్పటివరకు 2024, 25, 26 3 సంవత్సరాల్లో 594 మంది అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళని అయితే మాత్రం లొంగుబాటు తీసుకున్నట్టయితే చెప్పారు. చాలామంది సరెండర్ అయ్యారు. రకరకాల కారణాలు ఇక్కడ చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అందులో ప్రధానంగా పార్టీలో అంతర్గత విభేదాలు, అలాగే అవిశ్వాసం మరియు నాయకత్వ విభేదాలు తీవ్ర రూపం దాల్చడం, సెంట్రల్ కమిటీ కూడా ప్రస్తుతం ఒక క్రియాశీల సభ్యుని కూడా మాత్రమే పరిమితం అవ్వడం, ఇలా చాలా అంశాలు కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇక రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం 2019 చివరి అతిపెద్ద రిక్రూట్మెంట్, ఆ తర్వాత రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. అక్కడక్కడ కొంత రిక్రూట్మెంట్ ఒకటిద్దరు అక్కడక్కడ జరిగినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు, జనజీవన స్రవంతికి వెళ్ళిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ అయ్యారు తప్ప రిక్రూట్మెంట్ అనేది కొత్త రిక్రూట్మెంట్ లేదు. అలాగే చాలా సంవత్సరాలు అవుతుంది చివరిగా రిక్రూట్మెంట్ జరిగింది 2019 అనే విషయాన్ని ఆయన ప్రధానంగా చెప్పారు. అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది, ఉన్న వాళ్ళందరూ పాత వాళ్ళే అనే చెప్పే ప్రయత్నం అయితే మాత్రం ఆయన చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక మిగతా చాలామంది ఇంకా 11 మంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది టచ్లోకి వచ్చారని ఒక అంశాన్ని చెప్పారు. అంటే టచ్లోకి వచ్చారు అంటే దాదాపుగా సరెండర్ అయినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. టచ్లోకి వచ్చారంటే దాదాపుగా వీళ్ళ అదుపులోనే ఉన్నట్టు అయితే అర్థం చేసుకోవచ్చు. మరి 2-3 రోజుల్లో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక గనులకు సంబంధించినది కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా ప్రవేశపెట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున ఇక సరెండర్ల పర్వం అయితే ఇక ముగించింది. దాదాపు అందరూ కూడా వచ్చిరని ఒక మెసేజ్ని కూడా ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మరొక వేదిక ద్వారా చెప్తారన్న సంకేతాన్ని అయితే మాత్రం ఆయన చెప్పారు. ఎందుకంటే టచ్లో ఉన్నారు అంటే ఇక దాదాపు వాళ్ళ ఆచూకీ తెలిసినట్టే, వాళ్ళ అందుబాటులో ఉన్నట్టే, దాదాపు ఇక వీళ్ళ రాడార్లోకి వచ్చినట్టే అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో దశాబ్దాల పాటు వీళ్ళైతే మాత్రం కృషి చేశారు పార్టీ కోసము. అందులో భాగంగా కీలకంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించగా పరిస్థితుల ప్రభావం కారణంగా వీళ్ళందరూ కూడా వచ్చారంటూ కూడా దీంట్లో వివరాలు ఇచ్చారు. ఇక సంస్థాగతంగా దాదాపుగా పార్టీ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా ఉన్నట్టే. ఎందుకంటే అత్యంత కీలక నేతలు చాలామంది ఎన్కౌంటర్ అయ్యారు, అలాగే సరెండర్ అయ్యారు. దాంతోపాటు ఇప్పుడు ఈ నలుగురు కూడా చాలా ముఖ్యము. ఇక పార్టీ పునాదులే ప్రశ్నార్థకంగా ఉన్నంత పరిస్థితి కూడా ఉన్నాయని కూడా దీంట్లో చెప్పారు. చివరిలో విజ్ఞప్తి ద్వారా అయితే మాత్రం మిగతా 11 మంది రండి, పోరు వద్దు ఊరు ముద్దు అనే ఒక స్లోగన్ అయితే మాత్రం దీంట్లో నొక్కి వక్కానించారు. దాంతోపాటు మీకు కావాల్సిన మద్దతు, రక్షణ, భరోసా, ఆర్థిక సాయం అన్ని రకాలుగా మీ వెంట ఉంటాము, అన్ని రకాలుగా చూస్తాము. ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి, అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం అంటూ తెలంగాణ డీజీపీ
శివధర్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నంబాల గారి ఎన్కౌంటర్ తర్వాత ఇక పార్టీ భవిష్యత్తు పైన ఇక ఒక నీడలు కమ్ముకున్నాయి. పార్టీ ఉంటుందా, పార్టీ పరిస్థితి ఏంటి, నంబాలనే ఇక ఎన్కౌంటర్ అయ్యాక 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న వ్యక్తి ఇక లేకుండా తర్వాత ఇక పార్టీ పరిస్థితి ఏందని కూడా చాలామంది అప్పుడే చర్చించుకున్నారు. దాంతోపాటు తర్వాత మల్లోజుల వేణుగోపాల్ ఇక పార్టీ చీఫ్ అని అప్పటికే చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన కూడా లొంగిపోవడం, ఆ తర్వాత ఆశన్న కూడా చెరో వందలాది మందితో లొంగిపోవడం కూడా ఇక పార్టీ తీరు, పార్టీ ఉనికికే పెద్ద దెబ్బగా ఆ మధ్యన చర్చ జరిగింది. అప్పటి నుండి కూడా ఇక ఎన్కౌంటర్లు, ఇటు లొంగుబాట్లు, ఇటు అరెస్టులు అన్నీ కూడా కొనసాగాయి. ఇక తెలంగాణ క్యాడర్ సంబంధించిన వాళ్ళ విషయంలో మాత్రం తెలంగాణ పోలీసులు అయితే మాత్రం ఇటు ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఏ మావోయిస్టులు అయినా కానీ, పక్క రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టులు అయినా కానీ మేము పునరావాసం కల్పిస్తున్నాము, రండి మీకు అత్యంత సేఫ్గా మేము సరెండర్ చేస్తాము, ఏ విధంగానైనా రండి, మిమ్మల్ని ప్రాణాలను కాపాడి మీకు భద్రత కల్పిస్తామని కూడా తెలంగాణ పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా డీజీపీ ఈ విషయంలో మాత్రం ప్రధానంగా ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు ఎన్కౌంటర్లో ముద్ర పడకుండా ఎక్కువ కూడా సరెండర్లో సంబంధించిన విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగా తెలంగాణకు వస్తే సరెండర్ చేస్తారు, చంపరు అన్నక ముద్ర కూడా పడిపోయింది. ఇలా తెలంగాణ పోలీసులు అయితే మాత్రం ఆపరేషన్ కగార్ విషయంలో ప్రాణ నష్టం తక్కువ జరిగి అలాగే ఎక్కువగా సరెండర్లను ప్రోత్సహించి మావోయిస్టు రహిత తెలంగాణగా మార్చే ఉద్దేశంగా ఇక్కడ పోలీసులు పెట్టుకున్నారు. ఈ రకంగా అంటే మొత్తానికైతే మాత్రం ఆపరేషన్ కగార్లో చివరి దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ పునాదులు కూడా మొత్తం కూడా కదిలిపోయాయి. కీలక నేతలు కూడా ఎవరూ లేరు, కొద్దిమంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా సరెండర్ కాబోతున్నారు. ఇక వినని వారిని అయితే మాత్రం ఇక కొంతమంది ఎన్కౌంటర్ గురికాక తప్పదని కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా చెప్తున్న సందర్భంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సరెండర్లు అనేది మావోయిస్టు పార్టీ భవిష్యత్తుకు, మావోయిస్టు పార్టీ యొక్క తీరుకు, మావోయిస్టు పార్టీ ముగింపుకు ఇదే ఇక మొత్తానికి ఒక నాందిలాగా కనిపిస్తుంది. చూడాలి మరి తెలంగాణలో మరి ఇక్కడైతే మాత్రం మావోయిస్టు రహిత తెలంగాణ చేయొచ్చు, కానీ మరి పార్టీ భవిష్యత్తు ఉంటుందా లేదా, మరి ఏం జరగబోతుంది, మరి రాజిరెడ్డి గారు చెప్పినట్టు అంతం ఉండదని చెప్పారు, మరి ఏ రూపం దాల్చుకోబోతుంది ఈ విషయంలో, ఆపరేషన్ కగార్ విషయంలో మార్చి 31 వరకు పెట్టుకున్న టార్గెట్ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అంశానికి ఓ క్లారిటీ రాబోతుంది.